చిన్న చేపలను వేటాడడం కాదు, పెద్ద పెద్ద తిమింగలాలను లోపల వేసేయాలి. దొంగలను పట్టుకోవడం కాదు, రెడ్ శాండిల్ దందా వెనుక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోవాలి. ఇవి అటవీ శాఖకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జారీ చేసిన ఆదేశాలు. శేషాచలం అడవులను ఖాళీ చేస్తున్న స్మగ్లర్లపై ఉక్కుబాబును మోపాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కన్నెర్ర చేశారు. రెడ్ శాండిల్ స్మగ్లర్ల విషయంలో ఇన్నాళ్లు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారు పవన్ కళ్యాణ్. దొంగల బ్యాచ్ భరతం పడతామంటున్నారు. ఇన్నాళ్లు చిన్న తలకాయల అరెస్టులతో సరిపెట్టిన అధికారులు ఇక బడా స్మగ్లర్ల అంతు చూడాలని అటవీ శాఖని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటవీ శాఖకు నిఘా వర్గాలకు పెద్ద టాస్క్ అప్పగించారు పవన్ కళ్యాణ్. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న చిన్న చేపలతో ఆట కాదు, బడా తిమ్మింగలాలని వేటాడాలన్నారు. శేషాచలం అడవుల నుంచి కొట్టేసిన రెడ్ శాండిల్ దుంగలను ఎక్కడెక్కడ దాచిపెట్టారో గుర్తించాలన్నారు. మన ఎర్ర బంగారం దేశం దాటిపోతోందని దానికి అడ్డుకట్ట వేసేందుకు నిఘా వ్యవస్థల్ని పటిష్టపరచాలని అటవీ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. స్మగ్లర్స్ అక్కడి నుంచి వస్తున్నారు కానీ వెళ్ళిపోవటం మనకి అంటే కర్ణాటకలో మీరు మీ దృష్టికి తీసుకొస్తాను. 100 కోట్ల విలువైన ఎర్రచందనం కర్ణాటకలో పట్టుబడింది బోర్డర్స్. దానికి కూడా అంటే ఇది తమిళనాడు ప్రభుత్వంతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎర్రచందనం స్మగ్లర్స్ తమిళనాడు నుంచి వస్తూ ఉన్నారు. అది ఎందుకు ఆ పరిస్థితులు ఉన్నాయనే దాన్ని నెక్స్ట్ స్టేజ్లో తీసుకెళ్తాం. దాని మీద అవగాహన. ఎర్రచందనం స్మగ్లర్లని అరికట్టేందుకు కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలతో సహకారం చేసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. కోట్ల కొద్దీ సరుకును అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్న స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు పక్క రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చిస్తామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కువగా తమిళనాడు నుండి వస్తున్నారని అక్కడి ప్రభుత్వంతోనూ మాట్లాడతామన్నారు. స్మగ్లింగ్ ని పూర్తిగా అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా దృష్టి సారించడంతో రెడ్ శాండిల్ స్మగ్లర్లపై ఉక్కుపాతం మోపేందుకు అటవీ శాఖ సిద్ధమవుతోంది.